తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ కొత్త సినిమా గోట్ ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రిలీజ్ అయిన మొదటి రోజు సెప్టెంబర్ 5న గురువారం 104 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రెండో రోజు శుక్రవారం 53 కోట్లు వచ్చాయి. ఇక నిన్న శనివారం మూడో రోజు ఎక్సలెంట్గా సినిమా 65 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో గోట్ సినిమా 224 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఏరియా వైజ్ చూసుకుంటే ముందుగా తమిళనాడు రాష్ట్రంలో ఈ సినిమా 3 రోజుల్లో 80 కోట్లు వచ్చాయి తమిళనాడు రాష్ట్రం నుంచి. ఇక తర్వాత తమిళ ఓవర్సీస్ మార్కెట్ నుంచి 99 కోట్లు, అంటే ఒక తమిళనాడు అండ్ ఓవర్సీస్ నుంచి ఈ సినిమాకు తమిళ వర్షన్కి 180 కోట్లు అక్కడే వచ్చేసాయి. ఇక ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచి 8 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 18 కోట్లు గ్రాస్ వస్తే కేరళ నుంచి 15 కోట్లు, కేరళ నుంచి 9 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక హిందీ నుంచి కూడా 9 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 3 రోజుల్లో గోట్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 224 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో 40 కోట్ల షేర్ ఉంది. ఈ సినిమాని తమిళనాడులో డిస్ట్రిబ్యూటర్లు 75 కోట్లకు కొన్నారు, అంటే 40 కోట్లు వెనక్కి వచ్చాయంటే 50% రికవర్ అయింది. ఇంకా 35 కోట్లు షేర్ రావాలి తమిళనాడులో, అంటే 70 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం నాకు తెలిసి చాలా మటుకు రికవర్ అయిపోతుంది, మొదటి వారంలో వచ్చేస్తాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు 21 కోట్లకు కొన్నారు. మనకు షేర్ వచ్చేసి 4 కోట్లు ఉంది డిస్ట్రిబ్యూటర్ షేర్, అంటే ఇంకా 17 కోట్లు రావాలి తెలుగు రాష్ట్రాల్లో. కొద్దిగా కష్టమే, 17 కోట్లు అంటే ఆల్మోస్ట్ మరో 35 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈరోజు 1-2 కోట్లు షేర్ రావచ్చు, నాకు తెలిసి 15 కోట్లు నష్టమే ఓవరాల్గా తెలుగు వరకు. తెలుగులో ఫ్లాపే మూవీ నాకు తెలిసి, చూడాలి. ఇక ఆ తర్వాత కర్ణాటకకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 11 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ షేరు కర్ణాటకలో 9 కోట్లు వచ్చింది. ఇంకో 2 కోట్లు షేర్ రావాలి అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం వచ్చే కలెక్షన్స్తో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు కర్ణాటకలో. ఆ తర్వాత కేరళకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు కొంటే ఇక్కడ కేవలం 4 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇంకా 11 కోట్ల షేర్ రావాలి కేరళలో, అంటే 22 కోట్లు గ్రాస్ రావాలి. ఇది కొద్దిగా కష్టమే. ఇక హిందీ కూడా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి షేరు 4 కోట్లు వచ్చింది, అంటే ఇంకా 3 కోట్లు రావాలి హిందీలో, అంటే 6 కోట్ల గ్రాస్ రావచ్చు. ఇక ఓవర్సీస్కి 55 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 55 కోట్లకు గాను 3 రోజుల్లో ఓవర్సీస్లో వచ్చేసి 50 కోట్లు వెనక్కి వచ్చేసింది షేర్, అంటే ఇంకొక 5 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికి, ఇంకంటే 10 కోట్ల గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం వచ్చే కలెక్షన్స్తో ఓవర్సీస్ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. రేపటి నుంచి అన్ని లాభాలే ఓవర్సీస్లో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా గోట్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్లకు కొన్నారు. అందులో 3 రోజుల్లో వచ్చేసి 110 కోట్లు వెనక్కి వచ్చేసాయి డిస్ట్రిబ్యూటర్ షేర్, అంటే ఇంకా 75 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 75 కోట్లు అంటే మరో 150 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం ఈజీగా 50 కోట్లు గ్రాస్ వచ్చేస్తుంది. ఇంకో 100 కోట్లకి సినిమా మొదటి వారం లేదా వచ్చే వీకెండ్కి కంపల్సరీగా మిగతా 100 కోట్లు కూడా వచ్చేస్తే సినిమా ఓవరాల్గా హిట్ అయిపోతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఏరియా వైజ్ చూసుకుంటే మేబీ తెలుగు రాష్ట్రాల్లో, కేరళలో హిట్ అవ్వకపోవచ్చు, చూడాలి. ఒక వారం తర్వాత, 2 వారాల తర్వాత. అది మన విజయ్ గోట్ సినిమా రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 224 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 110 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 185 కోట్లకు కొంటే ఇంకా 75 కోట్లు గ్రాస్ షేర్ రావాలి, అంటే 150 కోట్లు రావాలి. ఈరోజు 50 వస్తుంది, 100 మిగతా రన్లో వచ్చేస్తుంది. సినిమా బడ్జెట్ వచ్చి 400 కోట్లు, అందులో 200 కోట్లు హీరో విజయ్ రెమ్యూనరేషన్. ఓకే, బాయ్.